హైదరాబాద్ రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసోసియేట్ డీన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తామని చెప్పి బాధితుడి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంతటి గోవర్ధన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎల్బీనగర్లోని గోవర్ధన్ నివాసంలో సైతం సోదాలు జరిపారు. ముఖ్య పత్రాలు, నగదు లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడులు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగగా అవినీతి ఘటనతో యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. 25,000 ఇతను ఎవరైతే అసోసియేట్ డేన్ ఉన్నారో గోవర్ధన్ గారు వాళ్ళ అసిస్టెంట్ కి 25,000 యూపీఐ పేమెంట్ ద్వారా తీసుకొని ఆ లైసెన్స్ ఆల్రెడీ ఇప్పించేశాక దానికి ఇంకొక ₹1,00,000 ఇవ్వాల్సి వస్తుంది. ఆ ₹1,00,000 తీసుకురమ్మని ఫిర్యాదుదారుడిని పదే ఫోన్ చేస్తుంటే మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు. అది కేసు రిజిస్టర్ చేశాము. ఆ ₹1,00,000 ఇచ్చి పంపించాము. రెడ్ హ్యాండెడ్ గా అతను ₹1,00,000 తీసుకుంటుంటే పట్టుకున్నాము, అరెస్ట్ చేశాం, కోర్టులో ప్రొడ్యూస్ చేసి. యూనివర్సిటీ సిస్టర్ అది కూడా అక్కడ కూడా ఏజీబీఎస్సీ చేసిన వాళ్ళే ఉంటారు, ఏడీలు కానీ డీడీలు కానీ అందరూ కూడా. ఈ డైరెక్ట్ సంబంధం లేదు కానీ ఇతనికి ఉన్న పరిచయాల ద్వారా అక్కడ నేను పని చేపిస్తా అని చెప్పేసి డబ్బులు వసూలు చేశాను.